నెలంతా పని చేయకున్నా అకౌంట్ల జీతం పడుతుందా? కూలికి పోకుండా ఇంట్లో కూర్చుంటే పైకం తీసుకొచ్చి జేబులేస్తారా? సరుకులేం లేకుండా దుక్నమంతా ఖాళీగున్నా గిరాకీ అవుతుందా? బండిల పెట్రోల్ పోయకున్నా రేసు గుంజితే ఉరుకుతుందా? రైతు నాగలి దున్నకుండా ఇత్తులు పెట్టకున్నా పంట వస్తుందా? కాను కాడ ఏ కష్టం చేయకున్నా ఎంత ముద్దుగా కమాయించిండ్రో చూడుండ్రి జరా. వడ్లు కొనలే, బియ్యం బట్టలే, సర్కార్కు వంపలే, కానీ రైస్ మిల్లర్ల అకౌంట్ల బరాబర్ పైసలు పడ్డాయి. 10 ఏళ్లల్లా 360 మంది మిల్లర్లు 2000 కోట్ల రూపాయలు బియ్యం బుక్కినంత అలకగా బుక్కిండ్రంటే చూడుర్రిగా. కౌలు రైతుల అకౌంట్ల కరెక్ట్ గా పైకం పడాలని అప్పట్ల గవర్నమెంట్ తెచ్చిన ఓ ఆప్షన్ వాడుకొని దున్నుడే దున్నుడు. సర్కారు కాంట పెట్టి లోడ్ మిల్లులకు పంపుతది. ఎన్ని బస్తాల లోడో రైతు పేరు మీద ట్రక్ షీట్ తయారైతది, వాళ్ళ అకౌంట్ల పైకం పడుతుంది. అయితే కొందరు మిల్లర్లు ఇంటోళ్ళు చుట్టాలను కౌలు రైతుల కింద చూపెట్టి దొంగ ట్రక్ షీట్లు ఉట్టిచ్చిరట. ఇగేముంది, లారీలు రాకుండా అచ్చినట్టు రాస్తే రప్పరప్ప అకౌంట్ల పైసలు పడ్డాయి. నడిమిట్ల కొందరి ఆఫీసర్ల చేతులు కలిసినాయి కాబట్టే పని అల్కగైంది. దందా జోరుండేటోరకు పుట్టగొడుగులు లెక్క రైస్ మిల్లులు పుట్టినాయి. తెలంగాణ రాకముందుకు 1000 ఉంటే 10 ఏళ్లల్లా 3,500 మిల్లులు వచ్చినాయంటే ఏ లెవెల్లో నడిచిందో ఆలోచన వేసుకోర్రిగా. ఎక్కువ మట్టుకు బీఆర్ఎస్ లీడర్లయ్యనట. మళ్ళా లెక్కకైతే కింటా వడ్లకు మిల్లుల పట్టించి 67 కిలోల బియ్యం గవర్నమెంట్ కు పంపాలి. అయితే కొన్ని మిల్లులకు ఒడ్లు పోయినట్టు లెక్కలున్నాయి గాని బియ్యం వాపస్ రాలే. సర్కార్ మారినాక షెక్కింగ్లు ఏపిస్తే బాగోతం బయటపడ్డది నిరుడే. ఇంకా పుణుకులాడుతుంటే కొత్త కొత్త ముచ్చట్లు వెళ్తున్నాయిగా. రైతులకు 10 రూపాయల బోనస్ దరియలే గాని ఎన్నడు బురదలకు దిగని ఉత్తుత్తి రైతులకు 1000 కోట్లు చదివిచ్చిండ్రంటే ఏలటోళ్ళకి వెనకాల ఏం ఫాయిదా ఉండేనో మరి.